కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రావడం వల్ల తెలంగాణ లోగని మారవడము సరైన పద్ధతి కాదు. అదేవిధంగా టీఎస్ పోయి టీజీ పెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు మారిన కితగల ఇవి మారుచుకుంటూ పోతే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా తెలంగాణ గానంను నీవు మారవడము, ఒక ఆంధ్ర వాళ్ళకు అప్పజెప్పడము ఇది సరైన పద్ధతి కాదు. మన తెలంగాణలో ఎంతోమంది ఉన్నారు గాయకులు, పాడేటి వాళ్ళు. మన తెలంగాణని వాళ్ళని విడిచిపెట్టి నువ్వు ఆంధ్ర వాళ్ళకు అప్పజెప్పి ఆంధ్ర వాళ్ళకు మోకలిర్లము మంచి పద్ధతి కాదు. కాబట్టి నీవు ఇది ఎంబడే మానుకొని తెలంగాణను అభివృద్ధి చేయాలి. కానీ ఇవెల్లా మారడము చేయడము మంచి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు ఎంబడే కేసీఆర్కి పట్టిన గతి పట్టరాదు అంటే నువ్వు అభివృద్ధి చూపించాలి. కానీ ఇవల్ల మారడము సరైనది కాదని తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం మారిన తర్వాత టీఎస్ పెట్టడం వల్ల ఆర్టీఓ ఆఫీస్కి తిరిగి రైతులు చాలా ఇబ్బంది పడినారు. బీద వాళ్ళు ఉండరు. ఒక బైకు మళ్ళీ పేపర్లు తీసుకుపోయి ఆర్టీఓ ఆఫీస్కి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి టీఎస్ పోయి టీజీ పెట్టడం వల్ల రైతులు కానీ పబ్లిక్ చాలా నష్టపోతారు. ఈ నష్టం వల్ల పబ్లిక్కు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా మారవడము తగదని చెప్తూ, ఒకవేళ నువ్వు ఇదే విధంగా మార్చుకుంటూ కూర్చుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నవిస్తూ ఉన్నా. ఈరోజు గత 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాన్ని కాదని మీకు ప్రజలు పట్టం కట్టడం జరిగింది. దాంట్లో భిన్నంగా ప్రధానంగా మీరు ఈరోజు చేస్తున్నటువంటి చేర్పులు మార్పుల విషయాల్లో పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ సింబల్స్లో ఉన్నటువంటి లోగోలో కొన్నింటిని తొలగించడం చాలా బాధాకరం. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ గీతాన్ని కూడా మీరు ఈరోజు ఆంధ్రాలో ఉన్నటువంటి ఏదైతే సంగీత దర్శకులు కీరవాణి గారు ఉన్నారో వారికి ఇవ్వడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు, గాయకులు చాలామంది ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కొన్ని సందర్భాలలో ఈ యొక్క సంగీత దర్శకులకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలంగాణలో చేపిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే తెలంగాణలో కవులు లేరా, లేదంటే సంగీత దర్శకులు లేరా? మన పాలమూరులో ఉన్నటువంటి ఒక మట్టి పరిమళం జంగిరెడ్డి గారికి సంబంధించినటువంటి గ్రూప్ కూడా ఈరోజు పాలమూరులో సంగీతం నేర్పడానికి ముందుకొస్తూ ఉంది. అదేవిధంగా మన జిల్లా అయినటువంటి నారాయణపేట జిల్లాలో కూడా బాలు ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి గత 25 సంవత్సరాల నుంచి ఈరోజు నారాయణపేటలో ఈ యొక్క చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు అందరూ కూడా సంగీతాన్ని నేర్పుతున్నారు. అలాంటి వారిని మీరు తీసుకొస్తే ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాకు కూడా మంచి పేరు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మీరు ఉంటారని, పరిపాలన మీద దృష్టి పెట్టనట్టు కాలయాపన చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నారు 5 నెలలుగా. ఈరోజు తెలంగాణ ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్చి మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆందోళనకు గురి కావడం జరుగుతూ ఉంది. గతంలో టీఎస్ ఉన్నటువంటి దాన్ని ఈరోజు టీజీగా మార్చారు. టీఎస్ ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా ఏదైతే ప్రజలందరూ కూడా టూ వీలర్ వెహికల్స్ ఉంటాయి, 4 వీలర్ వెహికల్స్ ఉంటాయి, వాటన్నిటి కూడా టీఎస్ అని పెట్టింటారు. దాన్ని టీజీగా మార్చారు. మీరు ఇప్పుడు వచ్చి ఆ టీజీగా మార్చినటువంటి దానికి పైసలు ఎవరు కడతారు? ఈరోజు పేద ప్రజలే కడతారు కదా. మీరు ఆలోచన మొత్తం కూడా పరిపాలన మీద చేస్తే బాగుంటుంది. కానీ ఈ మార్పులు చేర్పుల వల్ల ఒరిగేదేం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తిగా పేద ప్రజలకు ఏవైతే మీ యొక్క పరిపాలన యంత్రాంగాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ముద్ర అయినటువంటి దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు మార్చడం అనేది చాలా సిగ్గుసేటుగా ఉంది. ఈ గత ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ముద్ర, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముద్ర మార్చడం, ఇలా లోగో మార్చడం జనాలకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. కావున ఈ రాజముద్ర మార్పు అనేది ప్రజలు ఖండిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి పెట్టే కంటే అభివృద్ధిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళు ఇది చేసిర్రు, అవతల పోయిన ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అని చెప్పి చెప్పడమే తప్ప అభివృద్ధి పైన ఆయనకు సోయి లేకుండా
గత ప్రభుత్వం మీద విమర్శలు పుట్టించడమే తప్ప అభివృద్ధి వైపు తన ఆలోచన విధానం లేదు. ఏమి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి కూడా అదే విధమైన గతి పడుతుందని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా జాతీయ రాష్ట్ర గీతాన్ని ఎంఎం కీరవాణి గారికి అప్పచెప్పడం అనేది చాలా సిగ్గుసేటు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ప్రజలు దాన్ని కూడా విమర్శిస్తున్నారు. కావున తెలంగాణలో ఎంతోమంది కళాకారులు కవులు ఉన్నారు. తెలంగాణ కళాకారులు కవులను విమర్శించి వాళ్ళని కించపరిచి ఆంధ్ర పాలకులకే మరి ఆంధ్ర వ్యక్తులకే అప్పచెప్పడం అనేది చాలా సిగ్గుసేటుగా ఉంది. తెలంగాణలో ఎంతోమంది ఉద్యమకారుల వల్ల కళాకారుల కవుల వల్ల తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు వారి త్యాగఫలమే ఈరోజు మన తెలంగాణ. కావున తెలంగాణ కవులను విడిచిపెట్టి కాసి ఆంధ్ర పెత్తందారులకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుందని చెప్పి అనిపిస్తూ ఉన్నది. జనాలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీగా మార్చడం వల్ల జనాలకు ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, డబ్బు ఖర్చు అవుతుంది జనాలకు. ఇలా వచ్చిన ప్రభుత్వాలన్నీ వాళ్ళకి నచ్చినట్టు విధంగా వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటా పోతే జనాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం అనేది కరువు కాటకాల్లో కూరుకొని పోతుంది రోజు రోజుకు. కావున ఈ మార్పులు చేర్పుల వల్ల తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అదేవిధంగా ఆఫీసులలో పోతే కూడా టీఎస్ని టీజీగా మార్చడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ప్రజలు ఇప్పటికే కరువులో ఉన్నారు. కాబట్టి పనులు పాటలు ఇచ్చిపెట్టి ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచనలు బంద్ చేసుకొని అభివృద్ధి వైపు తను ఆలోచన విధంగా వెళ్ళిపోవాలని కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి అందరినీ మోసం చేసి తెలంగాణకు ఏమి చేయలేకపోయినా, ఆ పార్టీ ఏం చేయకపోయినా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ద్వారా అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ లీడర్గా తయారై ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్న రేవంత్ రెడ్డి ఈరోజు మరొక తుగ్లక్లాగా ఈ యొక్క ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా ఖండిస్తోంది దీన్ని. ఎందుకంటే తెలంగాణ చిహ్నాన్ని ప్రభుత్వం యొక్క సంబంధించిన రాజముద్రను మారుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఏం తక్కువ ఉంది, ఎందుకు మారుస్తుందని సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సమాధానం. ఎందుకంటే కాకతీయుల యొక్క కళాతోరణం, విజయ చిహ్నం సంబంధించిన కాకతీయుల కళాతోరణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టితోటి, అదేవిధంగా చార్మినార్ను హిందూ ముస్లిం సౌభ్రాతృత్వం సోదరభావంతో మెలగాలని చెప్పి ఉద్దేశంతో 2 చిహ్నాలను గవర్నమెంట్ లోగోగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసి ఈరోజు తెలంగాణ అస్తిత్వం అంటేనే కాకతీయుల యొక్క పరిపాలన నిదర్శనం. ఎందుకంటే ఆ రోజు గొలుసుకట్టు చెరువులు తవ్వించి రైతాంగాన్ని బతికించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన, ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసిన వాళ్ళు కాకతీయ రాజులు. వారి యొక్క కళాతోరణాన్ని మనం ఈరోజు దిగ్విజయంగా విజయ సూచికగా మనం తెలంగాణ లోగోగా రాజచిహ్నంగా పెట్టుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి పిచ్చి వ్యవహారాలు చేసుకుంటా నేను ఇది లోగోను మారుస్తా అని చెప్పడం ఇది పూర్తిగా ఆక్షేపణీయం. దీన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా ఖండిస్తూ, ఉద్యమకారులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎన్నడూ కూడా తెలంగాణ కొరకు పోరాటం చేయని వ్యక్తి రేవంత్ రెడ్డి, తెలంగాణ గురించి మాట్లాడని వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ నిట్టనుల్లా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేసి తెలంగాణ ప్రజలు భావోద్వేగాలతో ఆడుకొని వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పి చిన్న ఎమర్పాటుతో ఓటేసుకొని ఈరోజు గద్దె మీద కూర్చున్న తర్వాత నీ నిజస్వరూపం బయటపడ్డది. ఇప్పుడు విశ్వరూపం చూపిస్తాను. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను తరిమి కొడతారు. ఈ నిర్ణయాలు వాపసు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి తీరుతాం. ఈ యొక్క ఉద్యమకారుల స్వాభిమానం దెబ్బతింటుంది. ఖచ్చితంగా నేను ఈ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే. మార్చుకుంటే దాని పర్యవసానం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ నువ్వు అనుభవించి తీరుతామని చెప్తాను. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.